హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అటుకుల పులిహార చేస్తున్నానండి. అటుకుల పులిహార ఎలా చేయాలో చూపిస్తాను రండి. నేను ఒక పెద్ద గ్లాసు అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు ఏం చేయాలంటే ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి. అటుకులు ఒక దాంట్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అండి ఇందులో మిల్లు ఆడించినవి కదా, ధాన్యంతో చిన్న ఊకలాగా ఏదో తౌడులాగా కొంచెం డస్ట్ లాగా ఉంటుంది. ఇది మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి. నీళ్లు పోసుకుని అంటే ఎక్కువగా మనం ఇలాగా నలపకూడదు. అయిపోయింది జస్ట్ ఎలా అంటేనే ఇదంతా తౌడు ఓక అని ఉంటుంది, అదంతా పోతుంది అనమాట అండి. ఇలాగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కుంటే ఇదంతా దుమ్మంతా పోయి శుభ్రంగా తెల్లగా వస్తాయి. మనకి తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. మళ్ళా కూడా కడుగుదాం. ఒక 3 సార్లు అయినా కడగాలండి, కడిగితే కానీ పోదు. పోయిందండి శుభ్రంగా. ఇంకొకసారి కూడా మళ్ళీ కడుగుదాం. ఇంకా కొంచెం ఈ తౌడు తాలూకుది ఉన్నట్టుగా కనిపిస్తుంది. నలపకూడదండి, గట్టిగా అయితే చేతితో నలపకూడదు. ఇది అటుకులు నలిగిపోతాయి. ఇది మనం మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ పెట్టే కడుక్కోవాలండి. ఎందుకంటే ఈ నీళ్ళు లాగుతాయి కదా, అటుకులు మరి పీల్చేస్తాయి. పలచగా ఉండడం వల్ల నీళ్ళు పీల్చేస్తాయి. అంచేది మంచినీళ్ళు పెట్టే కడుక్కోవాలి. ఇది ఇంకా మంచినీళ్ళు పెట్టిన కడిగినా కొంచెం ఉండిపోయినా పర్వాలేదండి. ఇవి ఇలాగా ఈ తడి ఉంటుంది కదండి, మనం కావలిస్తే కొంచెం ఒక్క పురుషుడు నీళ్ళు ఇలా జల్లుకుంటే చాలా మెత్తగా ఉంటాయి. ఒక్క పురుషుడు అది 2 పురుషుడు నీళ్ళు ఇలా జల్లుకుని నానబెట్టేసుకుంటే అండి నాని ఉంటాయి. ఈ అటుకులు నాని లోపునే మిగతావి దీనికి కావలసిన పోపు, నిమ్మరసం అన్నీ రెడీ చేసి చూపిస్తానండి. అటుకులు నీళ్ళు పోసి నానబెట్టాము. నీళ్ళు పోయలేదండి, శుభ్రంగా కడిగేసి 2 పురుషులు నీళ్ళు జల్లించాం కదా, ఇవి నానుతున్నాయి. దీంట్లోనే దీనికి తగిన సాల్టు, కొంచెం పసుపు వేసేసుకుంటే అండి, వేసి కలిపి ఉంచుకుంటే మనం పోపు వేయించుకున్నాక పోపులోకి వేయించేసుకోవచ్చు. ఇవి సాల్ట్ అది కరిగి ఉంటుంది, పసుపు కూడా పట్టి ఉంటుంది. దీనికి అటుకులకి పసుపు కూడా పట్టి ఉంటుంది. నానుతున్నాయి కదా, ఇవి నానుతూ ఉన్నాయి. ఇలాగా ఇలా ఉంచుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం తీసి రెడీ చేస్తాను. ఒక నిమ్మకాయ సరిపోతుందండి. ఈ అటుకులకి ఒక నిమ్మకాయ సరిపోతుంది. కొంచెం మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, 2 నిమ్మకాయలు రసం వేసుకోవచ్చు. మనకు తగినంత పులుపు, మనకి ఎంతవరకు పులుపు అవసరమైతే అంతవరకును. ఈ అటుకుల పులిహారకండి ఒక నిమ్మకాయ రసం తీసి రెడీ చేసుకున్నాను పులుపుకి. ఇదిగోండి కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇందులోనూ ఉప్పు పసుపు వేసామండి, నానుతోంది ఇలాగా అటుకులు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. స్టవ్ వెలిగించండి, సిమ్లో పెట్టి మూకుడు పెట్టాను. దీంట్లోనూ పెద్ద ఆయిల్ అవసరం ఉండదండి దీనికి. అటుకులు దానికి ఎక్కువ నూనె వేసుకున్నా పెద్దగా బాగోదండి. ఒక్క 2 స్పూన్లు చాలు. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అండి మనం పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగతా ఒకటి వేద్దాం. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి, అందుకని.
రెండు పల్లీలు వేగాయి. మనం ఈ అటుకుల పులిహోరండి చింతపండుతో కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయలు మనకు అందుబాటుగా లేవనుకోండి సమయానికి, చింతపండు మనం అటుకులు ఎంత వేయదలుచుకున్నామో దానికి తగినంత నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకుని పలచగా చింతపండు నీళ్ళు తీసుకుని శుభ్రంగా వడకెట్టి అందులో ఈ కడిగేసిన అటుకులు వేసి నానబెట్టాలన్నమాట అండి. లేదా గట్టి అటుకులు అయితే అలా నానబెట్టుకోవచ్చు. కొంచెం పలచటి అటుకులు అనుకోండి, చింతపండు గుజ్జు ఒక 2 చెంచాలు వేసుకుని ఉప్పు పసుపు వేసి ఉంచేసుకుని చేసుకోవచ్చు. నేను నిమ్మకాయ చేస్తున్నాను. వేగేయండి ఇవి కాస్త. వేగిన తర్వాత ఇందులో పచ్చిశనగపప్పు, ఒక చెంచాడు పొట్టు మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. దీనికి మెంతులు అవసరం లేదండి. నేను ఒకసారి వేయించేసుకున్నాను. పోపు అంతా వేయించేసుకుంటే అటుకుల పులిహోర చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం తొందరగా ఎప్పుడైనా కావాలంటే టిఫిన్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. లంచ్కి ఎప్పుడు పట్టుకెళ్ళాలన్నా పెట్టుకెళ్ళిపోవచ్చు అని, వంట అవ్వకపోయినా వారాలు చేసినాడు కూడా ఇది తినొచ్చండి టిఫిన్గా. అందుకే బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. అంతే అండి. పోపు ఎగుతుంది కదా, ఇవన్నీ వేగాయి. పోపు దినుసులు అన్నీ వేగాయి. ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి కూడా వేగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంకో పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం. పోపు అంతా వేగిపోయింది. ఇగో చూసారా, తేనె రంగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను. వేగుతున్నాయి. చూసారా, చక్కగా వేగిన పోపు. పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత అండి స్టవ్ కట్టేసి ఈ అటుకులన్నీ ఇందులో వేసేద్దాం. స్టవ్ కట్టేసండి. స్టవ్ కట్టేసి అటుకులన్నీ వేసండి ఇందులో. మళ్ళా స్టవ్ వెలిగించండి, సిమ్లో పెట్టాను. ఇది ఒక్కసారి ఇలాగా వెచ్చబడితే దీంట్లో ఉప్పు పులుపు వేయలేదండి ఇంకాను. ఉప్పు పసుపు మొత్తం అంతా కలుస్తుందని సిమ్లోనే ఉంది స్టవ్. ఒక్కసారి ఇలా అంటే విడివిడిలాడుతూ వస్తుంది అన్నమాట. పోపు అంతా కలుస్తుంది. ఈ సాల్ట్ వేసాం కదండి, మెత్తని సాల్ట్. ఇలాంటి దానికి మెత్తని సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. మెత్తని సాల్ట్ వేసి ఇవ్వండి కలిపేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే అండి స్టవ్ కట్టేయాలి. ఇంకా స్టవ్ కట్టేసుకుని ఇది కొంచెం వేడి కొద్దిగానే ఉందండి, పెద్ద వేడి లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇందులో నిమ్మరసం తీసి ఉంచుకున్నాం కదండి, ఇంకా దీనికి తగినంత నిమ్మరసం వేసుకో. నేను ఒక కాయ నిమ్మరసం వేస్తున్నాను. నేను చేసి దానికి సరిగ్గా సరిపోతుందండి. అంతా ఇలా శుభ్రంగా కలిపేసుకోవడమే. పోపు పులుపు ఉప్పు అన్నీ కలిపేసుకుంటే అంతా చక్కగా కలుస్తుంది.
ఇదిగోండి అటుకుల పులిహార అంతా సిద్ధమైపోయింది. దీంట్లో ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. తినడానికి సువాసనకి కూడా చాలా బాగుంటుంది. ఇది మనం సర్వింగ్ సిద్ధంగా ఉందండి. బౌల్లో పెట్టేసుకుందాం. అది విడివిళ్ళాడుతూ చక్కగా ఉంటుందండి. ఇది మనకి ఏమి ఇడ్లీకి పిండ్లు, దోశల పిండ్లు ఇంట్లో ఏమి సిద్ధంగా లేవు మనకి టిఫిన్కి అనుకున్నప్పుడు ఇది చక్కగా ఇది అప్పటికప్పుడు మనం రెడీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా వచ్చినా శాక్గా కూడా తయారు చేసి పెట్టచ్చు. ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. మనకి మంచి టేస్టీగా ఉంటుందండి. నచ్చిందండి? చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. పులిహారని చక్కగా ఇష్టంగా తింటారు. బాగుంటుందండి అంతా. ఇదిగోండి అటుకుల పులిహార అంతా సిద్ధమైంది. అంతా బౌల్లోకి తీసానండి. నచ్చిందండి? ఇదిగోండి విడివిళ్ళాడుతూ చక్కగా బాగుంటుందండి. విడివిళ్ళాడుతూ చక్కగా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అటుకుల పులిహార. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.